గౌతముడు ఈ విధంగా తనకు సందేహ నివృత్తి చేసిన తరువాత పార్వతీదేవి సంతోషించెను. ఇంతలో చెవులకు ఇంపైన అశరీరవాణి వినిపించింది. ఓ గిరిజ, నీవు పాప నివృత్తి కొరకు ఎక్కడికి పోవలసిన పని లేదు. గంగా, యమున, సరస్వతి, సింధు, నర్మదా, గోదావరి, కావేరి, శోణ నది మొదలగు నదులు అన్నింటినీ ఇక్కడే ఆవిర్భవింపచేయుము. ఇక్కడ ఒక శిలను నీ ఖడ్గము చే ఖండింపుము. దాని నుండి పుట్టిన నీటి ధారతో అఘమర్షణ స్నానము చేయుము. ఈ జలధార ఖడ్గతీర్థము అని పేరుతో ప్రసిద్ధి చెందును. ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న దుర్గాలయంలో ఇప్పటికీ ఖడ్గతీర్థము కలదు. లింగముతో కూడా నీవు 1 మాసము ఖడ్గతీర్థం వద్ద నివసింపము. దిక్పాలుకల చేత పూజింపబడి మరలా వనములో ప్రవేశించి నీ చేతి నుండి విడివడిన లింగమును ఖడ్గతీర్థపు పైభాగములో లోకమును అనుగ్రహించడానికి ప్రతిష్ఠింపుము. భక్తితో సమస్త పాపములను నశింపచేసే ఈ స్థావర లింగమును ఖడ్గతీర్థము వద్ద ప్రతిష్ఠించుట వలన ఈ తీర్థములో స్నానము చేసి ఆ లింగమును పూజించిన వారికి సకల పాపక్షయము కలుగును. వైశ్వదేవ నక్షత్రము దేవకితో సంగమించు 10 దినములు మహోత్సవమును జరిపి కృత్తికా నక్షత్రం ఉచ్చదశయందు ఉండగా అవబృధ స్నానము చేయుము. సాయంకాలము నా శోణాద్రిని అర్చింపుము. అప్పుడు నేను నీకు నా తేజోమయ రూపముతో దర్శనమిస్తాను. ఈ విధంగా నీవు చేయుటచే జగత్తుకు రక్షణ కలుగును. గౌతముని వాక్కులను అశరీరవాడిని విన్న పార్వతీదేవి ఆ విధంగా ఆచరించడానికి పూనుకొన్నది. ఖడ్గముతో తానున్న చోట ఒక శిలను బద్దలు కొట్టింది. అప్పుడు అక్కడ భూమి లోపల నుండి 9 తీర్థములతో కలిసిన నీటి ధార పైకి ఉబికి వచ్చింది. మునుల అనుగ్రహంతో పార్వతీదేవి మహిషుని కంఠంలో ఉండి తన చేతికి అంటుకున్న శివలింగమును ధ్యానించి ఆ జలధారలో స్నానమాచరించింది. వెంటనే ఆమె చేతి నుండి లింగము విడివడినది. ఆ తీర్థ జలము అంతర్వాహిని కాబట్టి అది మరకత ఛాయతో నిర్మలముగా ఉండెను. దేవి ఆ తీర్థములో 1 నెల రోజులు త్రిసంధ్యా సమయాలలో స్నానము చేయగా ఆమె మనసు శివుని కొరకు విరహముచే తప్పించిపోయెను. ఆ తీర్థము యొక్క జలములలో పార్వతీదేవి తన కన్నుల వంటి పద్మములను, తన చిరునవ్వు వంటి కలువలను సృష్టించింది. అక్కడ అంబ నివసించుట వలన లోకమునకు సుఖము కలిగెను. గౌతమాశ్రమము ఆయా కాలములలో ఫలించే పుష్పములతోనూ ఫలములతోనూ ఆహ్లాదకరముగా ఉండెను. మాసము పూర్తి అయిన తరువాత దేవి ఉత్సవము జరిపి కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రము ఉచ్చదశయందు ఉండగా సాయంత్రము అరుణాచలేశ్వరుని సాంప్రదాయకమైన పూజతో తృప్తిపరచినది. ఆ తరువాత అరుణాచలుని ఈ విధంగా స్తుతించింది. ఓ విశ్వరూప, సర్వపాతక వినాశక, బ్రహ్మ విష్ణువులు కూడా తెలుసుకోలేని దివ్య తేజమా, అగ్నిరూపుడవైన లోకములను అనుగ్రహించుటకై శాంతుడువై శక్తితో కూడిన కాలస్వరూప, అచల స్వరూప, పర్వతములలో శ్రేష్టమైన అరుణాచల రూప, పరమసుందర, నీ విచిత్ర రూపము వేదములకే తెలియను. అది దేవతలచే అర్చింపబడినది, సర్వ తేజములకు మూలమైనది. ఓ మహేశ్వర, పూర్వము బ్రహ్మ విష్ణువుల చేత దర్శింపబడిన నీ రూపము సుమంగళము. నేడు నేను పవిత్రునయ్యాను. నీ దివ్యరూప దర్శనము నాకు ప్రసాదింపుము. గౌరీదేవి ప్రార్థనను ఆలకించి ఉదయించే కోటి సూర్యుల కాంతులతో, కోటి పూర్ణ చంద్రులతో సమానమైన సుఖాన్ని ప్రసాదించేవాడై, కాలాగ్ని కోటి సమాన తేజుడై అరుణాద్రినాథుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అంబిక పరమానందభరితమై ముని బృందముతో కలిసి పరమేశ్వరునికి పరమభక్తితో ప్రణమిల్లినది.
హిరణ్మయ పురుషుడు కాళకంఠుడు అయిన అరుణాద్రీశ్వరుడు అంబికను చూసి, ఓ దేవి, నీవు నన్ను నిర్దిష్టమైన రీతిలో ఆచరించిన తపస్సు చేత నేను సంతృప్తి చెందాను. నీవు దర్శించిన ఈ రూపము తేజోమయము. అనేక కారణముల చేత జగత్తుకు మేలు చేసేందుకు నీవు ఈ తపస్సు చేశావు. నా తేజో దర్శనము చేత నీ అజ్ఞానము తొలగిపోయినది. నీకు ఇంకా కోరవలసింది ఏమీ లేదు. ఈ మహిషాసురుడు నా భక్తుడు. ఉపదేశము లేకుండా నా లింగమును గ్రహించి దానిని మృంగి కంఠంలో నిలుపుకున్నందున తనను ఎవరూ జయించలేరని గర్వించి నా యందు విశ్వాసము కోల్పోయాడు. కొంతకాలమునకు అతనికి ముని జన్మ కలిగినది. అప్పుడు నన్ను భక్తితో అర్చించి గణనాథత్వమును పొందాడు. పూర్వజన్మలో మహిషుడై నీ చేత సంహరింపబడ్డాడు. దీక్షను స్వీకరించకుండా లింగమును ధరించిన వానిని ఆ లింగమే వజ్రాయుధమై కాల్చివేయును. అటువంటి వానిని వధించుటచే కలిగిన దోషము ఇప్పుడు నా దర్శనము చేత సమూలముగా నశించిపోయినది. నీవు నీ పుత్రునికి స్తన్యమిచ్చుటకు భూమికి అప్పగించి భక్త రక్షణకై అరుణాచలమునకు వచ్చావు. అందువలన నీకు అపీతస్థిని అనే పేరు వచ్చినది. కృత్తికా నక్షత్ర ఉచ్చదశయందు నీవు ప్రాయశ్చిత్తము గావించుకొని అపీత కుచాంబిక అను పేరుతో ప్రసిద్ధి పొందావు. పూజ పూర్తి గావించి కరుణామూర్తి అయిన అపీతకుచ నాయకవై నన్ను పొందెదవు. ఆ చల్లని అరుణాధీశ్వరుని వచనములను విని గౌరీదేవి ఆయనకు నమస్కరించి, ఓ దేవదేవ, నీవు పరమ కరుణామూర్తి అయి మానవులకు దేవతలకు ఇక్కడ తేజోలింగమై దర్శనమిచ్చావు. ఈనాడు నీ వసగిన ఈ దర్శనము ప్రతి సంవత్సరము కార్తీక మాస కృత్తికా నక్షత్రమున సమస్త ప్రాణులకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అన్నది. అంబ విన్నపమును విని తథాస్తు, అట్లే అగుగాక అని పలికి దేవదేవుడు అదృశ్యుడయ్యను.